రా ప్రశస్ ప్రెజీ ప్రిన్సి రామా రా లే ప్రిన్సి నువ్వు ఏమమ్మా రా కూర్చో అట్లా చూడు మీ అమ్మలు ఎప్పుడైనా నీకు ఇట్లా లిప్స్టిక్ కొట్టిండ్రా మీ నాన్న కొడుతున్నాడు నాన్న కొడుతున్నాడు వానికి నువ్వు రా ప్రశస్త ఆల్రెడీ అంటించుకున్నావా ఏంటి చెప్పు నేను ఆల్రెడీ కొట్టేశాను రా ఆ అమ్మాయికి ఫ్రెండ్స్ అందరికి ఆగండి అబ్బా మీరు లిఫ్ట్కి కొట్టుకున్న తర్వాత మాట్లాడదురులేండి అందరూ ఒక దగ్గర కూర్చొని ప్రైజ్కి వద్దులే చిన్న పాప లేదుగా ఇగు చూడు ఎంత పగడ్చుకోడు ఏ గుండోడా నవ్వింది ఆమె కూడా అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకా సో అందరికి కూడా హ్యాపీ సండే రా ప్రైజ్ ఇక్కడ ఏం ప్రైజ్ని కూర్చోబెట్టుకో ఇటుకు రా ప్రైజ్ ఇటుకు రా కాళ్ళు జారుతున్నాయి బెడ్షీట్ మీద హాయ్ చెప్పు ప్రైజ్ హాయ్ హాయ్ చెప్పు ప్రైజ్ నువ్వు చెప్పు హాయ్ అందరికి హ్యాపీ సండే అనండి హ్యాపీ సండే హ్యాపీ సండే హ్యాపీ సండే అబ్బా హ్యాపీగా జరుపుకోండి హ్యాపీ తండే లాస్ట్ చెప్తారు హ్యాపీ తండే అని ఫ్రెండ్స్ ఈరోజు మీ సండే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి మీ ఫ్యామిలీలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు మీకు సండే అయితే హ్యాపీగా ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది ప్రతాప్ ఇంత హడావిడి ఉండదు అంటుంటారు ఇగో ఇలాంటి కోళ్ళు ఉంటే ఇలాంటి చిన్నపిల్లలు ఉంటే సందడి అల్లరి అన్నీ ఉంటాయి అన్నమాట సైలెంట్ మాత్రం ఉండదు ఇల్లు అయితే ఇక్కడ చెప్పాలి డాడీ నాకలా చెప్పు హాయ్ మా ప్రశస్త ప్రిన్సీ ప్రైజ్ డ్రెస్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చెప్పండి డబల్ డ్రెస్సులు ఉన్నాయి కదా ప్రేమ ప్రైజ్ అట్లాంటివి ప్రైజ్ అట్లాంటిది ఇంకొకటి ఇచ్చింది ఆడుంది సోఫా మీద ఆ డ్రెస్ వేద్దామంటే వేయించుకోలేదు ఇదిగోండి మా ప్రైజ్కి యాక్చువల్లీ ఈ డ్రెస్ వేద్దాము సండే మంచి బ్రైట్ కలర్ బాగుంది మంచిగా అని చెప్పేసి వద్దు 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 అంటుంది ఏం కనిపిస్తుందో దీంట్లో మరి అందుకనే వేయలేదు ఆమెకి మేము ఇష్టంతో దీన్ని తీసినాం కానీ మరి ఏం చేస్తాం అదే కావాలంటే అదే చేసినాము ఇది ఇంకో నెక్స్ట్ సండేకి మేబీ వీలైతే చేసేద్దాం ఈ డ్రామా ఈ డ్రెస్ లో వచ్చేసి కర్నూలు నుంచి ఒక అక్క అయితే మన సబ్స్క్రైబర్స్ అనమాట వీళ్ళ ముగ్గురికి ఐరా హెబ్రికి చిన్న పాప ఇప్పుడు పుట్టింది కదా ఆ చిన్న పాపకి 5 మందికి అయితే పంపించింది అనమాట నేనైతే ఈరోజు సండే కాబట్టి వేసాను ఇది వచ్చేసి ప్రైజ్ ఇది కానీ తను ఈ డ్రెస్ వేసుకోలేదు అక్కకి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్స్ అక్కనండి ప్రైజీకి వేయలేదు అందుకనేసి ఈ డ్రెస్ ఇట్లే పట్టుకున్నాను వాళ్ళిద్దరికి అయితే ఇచ్చాను లేదు ఆ పిల్లలకు కూడా మా ఐరా హెబ్రికి చిన్న పాపకి అయితే ఇచ్చాను సండే ఎలా గడుపుకున్నారో కామెంట్ చేయండి మా వాళ్ళు అయితే అందరు రెడీ అయ్యారు కానీ వీళ్ళు రెడీ చేసాకే సరిపోయింది నాకు సండే నేను కూడా రెడీ కావాలా పోండి 9కి పోండి మీరు కూడా పోయిరండి సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి రెడీ అయ్యేపాటికి 9-10 కావస్తుంది అనమాట ఎందుకంటే పిల్లలతో ఇంకా మామూలుగా నేను రెడీ చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇంకా ప్రమేల్కి ఏమో వర్క్ ఎక్కువ కొంచెం హోటల్ వర్క్ అది చేసేపాటు కొంచెం అలా టైం అయింది సో ఇంకా లేకపోతే తొందరనే రెడీ చేసేదండి సరేనా అండ్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది రోజు కొంచెం ఫ్రీగా అంటే వర్క్ తక్కువ ఉంటుంది అండ్ పిల్లలతో మంచిగా స్పెండ్ చేయొచ్చు పిల్లల్ని మంచిగా రెడీ చేయొచ్చు అనమాట మిగతా టైంలో కొంచెం మరకొరగానే పట్టించుకుంటాం పిల్లల్ని ఎందుకంటే సో ఒక తొందరగా రెడీ చేసి తొందరగా అంగన్వాడికి పంపిస్తుంది మన ప్రమేల్ అయితే అండ్ ఈరోజు సండే కదా కొంచెం స్పెషల్గా మంచిగా రెడీ చేసి సో పిల్లల్ని అయితే మంచిగా రెడీ చేస్తుంది కాబట్టి అందుకో సరదా ఉంటుంది అనమాట ఇంట్లోనే అయితే మొత్తానికి ఇక్కడనే ఉన్నావు చెప్పకుండా వస్తున్నావు ఇంకా అందరైతే రెడీ అయ్యారో మీరు పోండి మరి నేను ఇంటి నుంచి వస్తాను సో ఇదే అబ్బా మొత్తానికి అండ్ ఈరోజు వీలైతే వీడియోలోనో అవ్వకి స్వెటర్ అయితే తీసుకొస్తాను టౌన్కి వెళ్తున్నాను అండ్ అలాగే మన ప్రైజీకి సో ఇద్దరికి వీలైతే తీసుకురావాలి అవ్వకైతే గ్యారంటీ బట్ పాపకి మంచి సైజ్ దొరికితే తీసుకుని అయితే వచ్చేస్తాను మా ప్రైజీకి కూడా ఎందుకంటే ఇంకా అవ్వకు కూడా వచ్చి ఎన్నూరుకి వెళ్ళిందనమాట సో లేకుంటే అప్పుడే ఆ రోజు ఉంటే మేము తీసుకునే వాళ్ళం కానీ అవ్వ పక్కన లేనందుకు ప్రమిలో వద్దులే సైజ్ పర్ఫెక్ట్గా ఉంటే మంచిగా ఉంటుంది అవ్వ వచ్చినాక తీసుకుందాం అన్నది కొంచెం వాయిదా పడింది ప్రేమ్లా ఫోన్ వీడియో కాల్ చేస్తుంది చూడండి గ్లోరీ అయితే మాట్లాడండి ఇట్లే కదా పైకి గ్లోరీ బాగున్నావా నా బిడ్డ చూడు ఇప్పుడు ఎట్లేదు నువ్వు ఒకసారి బాగున్నావా పాప బాగున్నావమ్మా తింటున్నారా తినండి బాగా తినండి రాండి అందరు క్రిస్మస్ పండుగ అమ్మా
అంటే గ్లోరీ కూడా రాలేదు కదమ్మా, అందుకనే పిలిచలేకుంటదిలే. రాండి మరి అందరూ. అత్త ఏమో దిగుతాదంట, ఆగు గ్లోరీ. అత్త నవ్వుతుంది బాగా చెప్పత్తుకి. అమ్మ అత్త అంటది. అత్త చెప్పు అత్త, చీర తీసుకుంటావా డ్రెస్ తీసుకుంటావా అత్త అని చెప్పు. అత్తని అడుగు. మమ్మ లేదు, నువ్వే ఇక ఈసారి. ఎంత పెద్దగా ఒకటే పచ్చడి పెట్టుకుంటుండండి, వారానికి వచ్చి కొత్త చీర కట్టుకోండి. ఇంకా మా బాగా మురుస్తాం, నువ్వు వాడిని చూసుకుంటూ ఉండేవాళ్ళు. రా మరి ఇంకా ప్రిన్స్ అక్కని చూపించండి. ప్రిన్స్ అక్కని. అత్త ప్రిన్స్ అమ్మా, అబ్బో ఏమమ్మా నువ్వు కొత్త చేసావు కదమ్మా. పాను పిల్లి అత్త కాదా అమ్మాయి? తనలాను ఇట్లేనే, తనలాను కొట్టున్నాను. రాగ్లోరి మరి వస్తాను. బట్టలు అన్ని ఉతికామా, బంతలు ఒకటే ఉండవి. పోతే సామాన్లలో దిక్కేసుకుంటాను ఇంకా. హాయ్ చెప్పు అత్తకి. చలి పెడుతున్నది. ఇంకా అవ్వకి టీ అయితే ఇస్తాము. ఇప్పుడే లేచి వచ్చింది బయటికి. మన ఇంటికి ఈడు కూర్చుంటే అది మెట్లకి బాగా ఎండ వస్తుంది అనమాట. ఇంక ఈ గ్యాప్లోనైతే బట్టలు అన్నీ అయితే ఉతికాను అనమాట. నేను సండే కదా, అందరూ స్నానాలు చేసిన బట్టలుగా ఇంకా అన్నిగా అద్దె పెట్టినాను లేండి. ఇప్పుడైతే మిద్ది పైన పోయి ఆరేయాల. ఇంకా వంట చేసుకోవాలా. ఈ రోజు నుంచి అయితే ఇంకా మన క్రిస్మస్ పండుగ అయితే దగ్గరికి వచ్చింది కదా. ఇంకా మా గ్లోరీ మా అత్త వాళ్ళు కూడా రేపు ఎల్లుండిలోపల వస్తారు, ఖచ్చితంగా వస్తామని ఫోన్ చేసి మాట్లాడదాం ఇప్పుడే. ఇంకా మా గ్లోరీ లీవ్ అడగాలి కదా ఆడ, అందుకనేసే ఇంక వదిన రేపు కానీ ఎల్లుండి ఖచ్చితంగా వస్తానని చెప్పింది అనమాట. ఇంక వాళ్ళు వచ్చే లోపల వాళ్ళే అక్కడ అలసిపోయి ఉంటారు. వాళ్ళు వచ్చే లోపల అయితే నేను ఇంట్లో పని అన్నీ చేసుకుంటాను, సామాన్లు, బంతలు, బెడ్షీట్లు. ఇంకా ఈసారి అయితే పెయింటింగ్ లేదులేండి, నెక్స్ట్ సంవత్సరం అయితే ఖచ్చితంగా కొట్టుకోవాలన్నమాట. ఇంక ఈ టైల్స్లు అన్నీ కడుక్కోవాలి నీట్గా. ఇల్లు ఒక్కొక్క పని దగ్గర చేసుకుంటే మన పండుగ వచ్చే లోపల మనకి హోటల్ సీజన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వలస పోయిన వాళ్ళు అందరూ ఈరోజు అయితే పొద్దున్న నుంచి దిగుతూనే ఉన్నారనమాట. అందుకనే బుగులు వచ్చేసి మేము కూడా వీళ్ళ అవ్వకి వీళ్ళ తాతకి ఫోన్ చేస్తే మధ్యాహ్నం చేసి మాట్లాడతాంలేండి, ఇప్పుడు మాట్లాడే కుదరదు అని చెప్పినారనమాట. ఇంకా ఎల్లుండి వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. తొందరలో వస్తే ఇంకా మా ఇల్లు సప్పగుండి ఇల్లు కలకల అంటది ఇంకా కదా. కర్లేడి అవ్వ వస్తానన్నా అత్త వస్తానన్నా అలిగింది ఈమె. నేను తొందర వంట చేయాలి, ఇంట్లోకి వంట చేయలేదు. ఇంకా అన్నంలోకి ఏమైనా చేస్తే మా ప్రైజ్ కింద దిగుతుంది కదా. మా ప్రైజ్ని పాలు మానిపియాల. మా పండుగ వచ్చే లోపల బాగా తిని బాగా పాలు మరిపిస్తే నన్ను విడిచిపెట్టుకుని ఆడుకుంటుంది. పండుగలో పని ఎక్కువ ఉంటుంది కదా, మా ప్రైజ్ని పాలు మానిపిస్తాం. అందరికీ హాయ్. ఇక మన వాళ్ళు అయితే వచ్చే డేట్ అయితే ఫిక్స్ అయిందనమాట. మా గ్లోరీ వస్తుందంట. మా అమ్మ వాళ్ళు కూడా ఇంకా ఆల్రెడీ వచ్చేస్తున్నాం అని చెప్తున్నారు అనమాట. రేపు లేదా ఎల్లుండిలోపు రావచ్చు, ఒకరోజు అటు ఇటుగా. ఎందుకంటే ఇంకా వెళ్ళిన పని అంతా కరెక్ట్గా తీసుకొని వాళ్ళ పడిన కష్టానికి డబ్బులు తీసుకుని అయితే రావాలి కదా. సో కొంచెం టైం పట్టుకోవచ్చు కానీ వస్తారులేండి మొత్తానికి. ఇంకా పండుగ కరెక్ట్గా ఇంకా 9 రోజులే ఉంది ఈ రోజుకి అయితే, అంతే కదా. మళ్ళీ మరి ఇంకెన్ని రోజులు ఉందనుకుంటుందో ప్రేమిల? 2 వారాలు ఏం లేదు, అయిపోయింది. ఇంకా ఈరోజు 15 16 ఉంది, 16 ఉంటుంది ఈరోజు. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి ఏంటంటే ఇంకా ప్రమీల ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఒకటి బట్టలు అలా క్లీన్ చేసేసింది. సామాను ఎస్పెషల్ చాలా కష్టమైన పని ఏంటంటే సామాను క్లీన్ చేసుకోవడం అనమాట. ఇంకెందుకంటే ఈ పండుగ వచ్చింది అనుకుంటే ఆడవాళ్ళకి చాలా చాలా కష్టం అనమాట పాపం. ఎందుకంటే పండుగ దగ్గరకు వచ్చిందంటే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా పండుగలోన మంచి వంటలు చేయాలి. సో పండుగ అయిపోయిన తర్వాత పండుగ కోసం చేసినవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇదే ఉంటుంది పని. సో ఇంకా తప్పదు, పండుగ అన్నప్పుడు చేసుకోవాలండి. ఇంకా మన వాళ్ళు మరి ఇంకా మాట్లాడింది ఇందాక వీడియో కాల్ మాట్లాడారు, చూశారు కదా. ఇంకా చాలా హ్యాపీ మొత్తానికి. సందళ్ళు మొదలవుతున్నట్లున్నాయి ఇంట్లోనా. అయినా అందరూ ఫ్యామిలీ కలుసుకుంటున్నామనంటే మాత్రం ఖచ్చితంగా హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఏదో అవసరాలతో చాలా దూరంలో ఉంటాము. పండగకి పెళ్ళిళ్ళకే కలుసుకునేది. ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళ కంటే కూడా
పెళ్ళిలో కూడా అంత సరదాగా మాట్లాడుకోలేము. మళ్ళీ పండగలు అంటేనే మన స్ఫూర్తి, మన శాంతికి మన ఇంట్లో మనం చేసుకుంటాం కాబట్టి సో మన ఫ్యామిలీ అందరూ ఉంటే హ్యాపీనెస్సే వేరు ఉంటుంది. సో నాకు కూడా హ్యాపీగా ఉంది అందరూ వస్తే. సో మళ్ళీ వాళ్ళ మళ్ళీ షాపింగ్లు గట్రా ఇంక అన్నీ కూడా మొదలెట్టేయాలి. ఈ రోజు రేపు ఇంట్లో పని అంతా క్లీన్ చేసుకుంటుంది ప్రమిళ. మా అమ్మ కష్టపడి వస్తుంది కాబట్టి ఇంకా ఎందుకు లేక నేనే క్లీన్ చేసి పెడతాను. మీ అమ్మలు ఆల్రెడీ కష్టపడి వస్తున్నారు అందుకని ప్రమిళ అంటుంది అనమాట. గ్లోరీ మా అమ్మ వాళ్ళు వచ్చేలోపు అయితే ఇల్లు కూడా క్లీన్ చేస్తుంది. సో నేను కూడా హెల్ప్ చేస్తాను ఇంక ఈరోజు అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే మన హోటల్కి అయితే బల్క్గా ఐటమ్ తెచ్చుకోవాలన్నమాట. హోల్సేల్లో ఆయిల్ కానీ, పిండి కానీ, చక్కెర కానీ, ఇంకా చాలా ఎన్ని రకాల అవసరమైతే హోటల్కి అన్నీ కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే పండగలో కాబట్టి కొంచెం మనకు హోటల్ బిజినెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో దానికి తగ్గట్టు మనం ఐటమ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే సో మనం ఇబ్బంది పడకుండా అయితే మనం రన్ చేసుకోవచ్చు అనమాట హోటల్. సో అందుకోసం అయితే ఈరోజు ప్రమిళ నేను వెళ్తాం, వీలైతే వెళ్ళేసి మరి హోటల్కి అవసరమైన అన్నీ కూడా తెస్తాం. అవునా? తొందర అవన్నీ ఏమన్నా ఇంట్లో పనులు ఉంటే తొందర చేసేస్తాను. చూద్దాం మరి. వెళ్ళి అంతా సంత చేసుకొని వచ్చేస్తే ఇంకా టెన్షన్ ఉండదు అనమాట. అయితే చీరలు తీసుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఇంకా గ్లోరీకి అయితే చీర తీసుకోవాలని నేను అనుకున్నాను. అందుకే ఫోన్లో అడిగాను అనమాట, గ్లోరీ చీర తీసుకుందిరా డ్రెస్ తీసుకుందిరా అంటే వదిలే మీరు అందరు చీరలు తీసుకొని నేను డ్రెస్ తీసుకుంటానని చెప్పింది. కానీ ఆడపిల్ల చీర కట్టుకుంటేనే సంప్రదాయంగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే తనకి ఇష్టమైంది ఏదైనా ఒక డ్రెస్ కూడా కొనిస్తాను. ఒక చీర ఫస్ట్ మాతో పాటు తనకు కూడా చీరే తీసుకుందాము. తను వచ్చిన తర్వాత తానే ఎమ్మగనూరుకు దొరికిపోయి ఒక డ్రెస్ అయితే ఇప్పిస్తాను గ్లోరీకి ప్రస్తుతానికి. ఇప్పుడు చీర అయితే తీసుకుందాము. ఇంకా ఈసారి ఇంకా అందరికి తీసుకోవాలండి, ప్రశస్త, ప్రిన్సీకి, ఇంకా అందరికీ మామూలుగా మన బడ్జెట్ని బట్టి అయితే తీసుకుందాము. సంవత్సరానికి ఒక్క రోజే పండగ అంటేనే. ఇంకోటి ఏమంటే చాలా మంది క్రిస్మస్ అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటారు, ఇంకా బాగా చేసుకుంటారు. మేము కూడా బాగా చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. ఇంకోటి ఏమంటే ఈ సంవత్సరం చాలా మనశాంతిగా ఇంట్లో ఉన్నంత వరకు కూడా మనశాంతిగా అయితే హ్యాపీగా ఉన్నాము. ఇంకా అలాగే పండగ కూడా చాలా హ్యాపీగా అయితే జరుపుకోవాలా. మా విటోరాంశనమ్మని కూడా తోలుకొచ్చుకోవాలా. ఇంకా మామూలుగా అంటే ఆడపిల్లల్ని జనవరి 1కి పంపిస్తారనమాట. భర్త ఇంట్లోనే క్రిస్మస్ పండుగ చేస్తారు కానీ జనవరి 1కి అందరు ఆడపిల్లలు అందరూ వస్తారు. మేము కూడా మా చిన్నమ్మని అయితే తోలుకొచ్చుకుందాం ఈ సంవత్సరం అయితే. ఇంకా బాగా చేద్దామండి. ఎవరెవరు అనుకూలం బట్టి అనమాట. ఆడపిల్లలు కొంతమంది ఒక భాష వాడతారు, చిన్న పండుగ పెద్ద పండుగ అని. సో పెద్ద పండుగ అంటే క్రిస్మస్, సో చిన్న పండుగ అంటే జనవరి అనమాట. అండ్ కొంతమంది వాళ్ళ పరిస్థితులను బట్టి పెద్ద పండుగకే పోతున్నాను నేను ఈసారి అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఈ పండుగ నేను వెళ్ళను జనవరికి పోతానని కొంతమంది అనుకుంటారు. ఏదేమైనా ఒక 5 days డిఫరెన్స్లోనే అంతే. సో ఏ పండుగైనా ఒక 5 రోజులు అటు ఇటుగా ఉంటుంది కాబట్టి సో ఎవరెవరు అనుకూలం బట్టి క్రిస్మస్కి వెళ్ళే వాళ్ళు క్రిస్మస్కి వెళ్తారు, అలాగే జనవరి పండుగ వెళ్ళే వాళ్ళు జనవరికి వెళ్తారు. అండ్ 2 పండుగలు చేసే వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు విటోర్ని అడిగితే విటోర్ రాను అని అంటారు. ఎందుకంటే మేము కూడా వలసపోయి వచ్చామరా, ఇంట్లో అంతా చాలా డల్గా ఉండదు. ఒక పండుగనే చేస్తే కదా మా ఇంట్లో సందడి ఉండేది. ఒక పండుగ ఇక్కడ, ఒక పండుగ అక్కడ చేస్తానంటది. మరి మళ్ళీ ఒకసారి అయితే ఫోన్ చేద్దాము. సో తను ఇచ్చే రిప్లై మీరు కూడా వినండి. సో ఆడపిల్లల పరిస్థితి పండుగలు మళ్ళీ దగ్గర పండుగలు వస్తే ఇదొక కన్ఫ్యూజన్ అనమాట. ఏ పండుగకి వెళ్ళాలి, ఏ పండుగకి ఇంట్లో వాళ్ళ అత్తమామలు పర్మిషన్ ఇస్తారు అన్నట్టు ఉంటుంది. సో ఏదేమైనా ఏదైనా ఒక పండుగ మన పుట్టింట్లో జరుపుకోవాలి, అది హ్యాపీ అందరికీ కూడా. ఎందుకంటే కొంచెం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే పుట్టిల్లు కానీ అవి కానీ అనుకునేది. కొంచెం పిల్లలు పెద్దగా బాధ్యతలు వచ్చిన తర్వాత కొంతమంది పండుగలకు రారు. సో కాబట్టి ఎప్పుడు చేసేటువంటి సరదా, సంబరము, ఆనందము అప్పుడే చేయాలి. సో ఎవరైనా ఉంటే పంపించండి అబ్బా. ఎవరైనా అడిగితే రిక్వెస్ట్ చేసి పుట్టింటికి వెళ్తామంటే పంపించండి. అండ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఓకేనా? ఇంకా నీ పని ఎక్కడ దాకా వచ్చింది? నా పని బట్టల పని అయిపోయింది, వంట చేస్తాను. అది ఇంకా ఎమ్నూరు వెళ్ళాలి, మేము సంత చేసుకురావాలి, ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవాలి, సామాన్లకి ఇన్ని పనులు ఉన్నాయి. బట్ డే బై డే ఖచ్చితంగా ఈ 2 daysలో తనకి ఏం వర్క్ చేసుకుంటుందో అన్నీ కూడా బ్లాగ్స్లో వస్తుంటాయి. ఖచ్చితంగా బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. అండ్ మా పండుగ ఈసారి అందరితో కలిపి హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరుపుకుంటాం కూడా. ఎందుకంటే ఏవో పెద్ద కోరికలు కాదు తీరవంటానికి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం సో మనందరికీ ఇంకా బాధ్యత కాబట్టి సో హ్యాపీగా ఉండాలి. ఇలాంటి చిన్న పండుగలు, ఇలాంటి చిన్న కార్యక్రమాలు ఇంట్లో ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉండాల్సిందే. మిగతా రోజుల్లో కష్టాలు మనం చేసుకోవాలి, కష్టపడాలి, తినాలి. బట్ ఇలాంటి పండుగల్లోనే కదా మనం హ్యాపీగా ఉండేది. సో జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే. ఈరోజు ఇడ్లీ లేదని బెడ్లో ప్రైజ్ తినింది, ఈమె పండుకునిండా, ఈమె కూడా మొహం కడుక్కొని. ఇంక ఈరోజు మొత్తానికి చూడండి, ఇడ్లీ లేని దానికి బన్నులు అదే తెచ్చుకున్నారు. ప్రశస్త వాళ్ళు బన్ను కావాలని చెప్పేసి అడిగింది. అందుకోసం అని చెప్పేసి బన్నులు ఒకటి, ప్రిన్సీకి ఒకటి, తలా ఒకటి, మకాలు అయితే కడుక్కున్నారు అనమాట. ఇప్పుడే అద్దుకొని టీలోకి అద్దుకొని తింటారా? తింటావు, నీకేం తింటావు? పెట్టే వాళ్ళు కావాలి నీకు, ఎంతైనా తింటావు కదా. గుడ్ మార్నింగ్ అందరికి. నువ్వు పండుకునేటో చూడు, మా గ్లోరా
గ్లోరత్తతో ఫోన్ మాట్లాడరు అందరితో మాట్లాడరు ప్రశస్తకి ఎట్లుండేది ఇది నాకు కాలిని చూపియండి అని అత్త నువ్వేమో నిద్ర మనకు నిద్ర కావాలా లేచిందేమో పన్నులు కావాలా బిస్కెట్లు కావాలా అంతే. సరే సరేలే తిందరు పండి టీ వేసిస్తాను అద్దుకొని తినండి. వాటర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్, ఇంకా వాటర్ దొరికితే బంగారు దొరికినట్లనే ఇంకా. కాబట్టి ఇంత తొందరగా కూడా ఆల్రెడీ బంద్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం వచ్చింది. రెండే బకెట్లే పట్టింది. సో వాటర్ ఈ పండుగలలో చాలా తక్కువ వస్తాయి కాబట్టి ఉన్నప్పుడే తొందర మనం చేసుకోవాలి. వేస్ట్ అయితే చేసుకోకూడదు. నీళ్ళు వేస్ట్ చేసుకున్నాము మళ్ళీ సైకిల్ పెట్టుకొని అక్కడ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కడో ఇంకా ఎక్కడ పారుతాయి అక్కడికి వెళ్ళాల్సిందే. వచ్చేసి పారితే ఇడ్లీ ఇడ్లీ కదా బెన్న తిన్నావు. అత్త ఏమన్నా అత్త గ్లోరత్త అత్త అత్త దా 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 అను పిల్ల అత్తని పిల్లి దా. వాడికి ఇక్కడ ధ్యాస లేదు పోరా. ఏం పే వస్తారంట రానే వద్ద పండక్కి గ్లోరక్క మా అమ్మలు హ్యాపీనా కదా? అదే రావడం ఇష్టం ఉందా లేదా అని అడుగుతున్నాను నిన్నే. రావడమే కావాలా? వద్దులే నెక్స్ట్ వస్తారు. ఏమి పండగ అవసరం లేదు కదా. ఇదే పెద్ద పండుగలకి ఇటు రకం మళ్ళీ నెక్స్ట్ జనవరికి వస్తుందంట. జనవరికి అంటావా? ఓకే ఓకే. ఇదే అనమాట మొత్తానికి. ఇంక మన వాళ్ళు ఒకరు వస్తూనే ఉంటారు. సో ఇంక అంతలోపల మన ప్రమిళ అయితే అన్ని వరకు ఇంట్లో పనులు అయితే క్లీన్ చేసి మంచిగా హ్యాపీగా అయితే పెట్టేస్తుంది. ఏమి చెప్పు హాయ్ చెప్తావు చెప్పు చెప్పు వాళ్ళట. సో సరేనా ఫ్రెండ్స్, మరి డైలీ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మా విలేజ్ బ్లాగ్ మా ఫ్యామిలీ బ్లాగ్స్ నచ్చుతాయి అనుకుంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను మమ్మల్ని. మీ ప్రేమ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా టౌన్కి అయితే బయలుదేరాలి. సో రెడీ అయితే మేము బయలుదేరి మంచిగా మరి ఎంత అవుతుందో మంచిగా సంత చేసుకొచ్చి ఫుల్ఫిల్గా పెట్టేస్తే మనకి హ్యాపీగా ఉంటాం అనమాట. మన పండగలో అది అయిపోయింది ఇది అయిపోయింది అని మళ్ళీ వెళ్ళి తీసుకురావడానికి ఇబ్బంది. సో కాబట్టి ఈరోజే మొత్తం అంతా చేసి పెట్టేస్తే మనము టెన్షన్ లేకుండా ఉండొచ్చు, రన్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లోకి సరుకులు అన్న హోటల్ సరుకులు వెళ్తున్నాం పండుగ. నేనైతే మంచి వీడియోతో మంచిగా నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సరే అందరికీ బాయ్ 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 బాయ్.